వీక్షకులకు నమస్కారం. పేపర్లో ఈ మధ్య ఈ భవిష్ అగర్వాల్ గురించి పడింది, చదివాను. మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. నేషనల్ హైవే టాక్సీ ఒకటి బెంగళూరు నుంచి బండీపూర్ వైపు మెరుపు వేగంతో దూసుకుపోతుంది. దారిలో ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఆందోళనకు గురైన కారులోని భవిష్ అగర్వాల్ ఏమైంది అని అడిగాడు డ్రైవర్ను. మీటర్ మీద 200 ఇస్తేనే గమ్యస్థానంలో డ్రాప్ చేసేది అంటూ జవాబిచ్చాడు డ్రైవరు. ఈ విషయం ముందే చెప్పాలిగా, మధ్య చెప్తే నేను ఎలా వెళ్ళేది అని ప్రశ్నించాడు కుర్రాడు. ఎక్కువ ఇస్తేనే వస్తా, లేదంటే ఇంత దూరం వరకైన మీటర్ డబ్బులిచ్చి దిగిపోండి అన్నాడు. డ్రైవర్కి విషయం అర్థమైంది కుర్రాడికి. ఇది పక్కా దారి దోపిడీ అని. చెంప చెళ్ళు మనిపించాలన్న కోపం వచ్చింది. కానీ అది కాదు కదా పరిష్కారం. ఎంతోమంది ఇలాగా మోసపోతూనే ఉంటారు. అలాంటి వారందరికీ పరిష్కారం చూపించాలని నిశ్చయించుకున్నాడు. విభిన్నంగా ఆలోచించాడు. కొత్త ఆవిష్కరణను తెరపైకి తీసుకొచ్చాడు. అదే ఓలా. ఈరోజు మనమంతా ఓలా అనుకుంటూ బుక్ చేసుకుంటున్నాం ఈజీగా. అతను భవిష్ అగర్వాల్. ఆ సమయంలో 200 కాదు, 2000 రూపాయలు ఇచ్చి ట్యాక్సీలో ఎక్కే గమ్యస్థానం చేరేంత స్తోమత ఉన్నతను. సాఫ్ట్వేర్ ఇంజనీరు. కానీ బస్సు ఎక్కి బండీపూర్ చేరుకున్నాడు. ఆ క్షణంలో అంకురించిన సరికొత్త ఆలోచనే నేడు నగరాల్లో మనం లక్షలాది మందికి ఉపయోగపడుతుంది. బాంబే ఐఐటియన్ భవిష్ మందలో ఒకడిగా ఆలోచించి ఉంటే ఓలా రూపుదాల్చేది కాదు. పిన్న వయసులోనే ఆయన బిలియనీర్ల జాబితాలో చేరిపోయేవాడు కాదు. భయంలోంచి కాదు, ప్రభావమైన ఆలోచనల నుంచి ఎంటర్‌ప్రెన్యూర్లు పుట్టుకొస్తారన్న భవిష్ మాటలకు అతనే ఉదాహరణ. ఇంకో ఉదాహరణ కూడా ఉంది. తన సంస్థ కార్యకలాపాలను చక్కదిద్దుతూ సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తి కావాలంటూ ఒక వ్యాపారి ఉద్యోగ ప్రకటన ఇచ్చాడు. వేల దరఖాస్తులు వచ్చాయి. కానీ ఒక దరఖాస్తు వ్యాపారిని ఆకట్టుకుంది. అది ఇలా ఉంది: సార్, మీ ప్రకటన చూసి ఎన్నో దరఖాస్తులు ఉంటాయి. వాటన్నిటినీ వడపోసి ఎంపిక చేసే సమయం మీకు ఉండకపోవచ్చు. నాకు మీరు ఉద్యోగం ఇవ్వకన్నా పర్వాలేదు. కానీ ఆ దరఖాస్తును చూసి వడపోసి మీ సంస్థలో పనిచేయగలిగిన సమర్థుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం మాత్రం నాకు ఇవ్వండి. ఇంకేం? ఆ సృజనశీలుడికి చేర్చుకోకుండా ఉంటాడా వ్యాపారి? సమస్యలు, సవాళ్లు, అవరోధాలు, అవకాశాలు అందరికీ సమానమే. చూసే దృక్కోణం, స్పందించే విధానమే వేరు. మరి విభిన్న ఆలోచనలతో విలక్షణ పందాక అవలంబించే సృజనశీలురా, సాదాసీదాగా రొటీన్ దారిలో నడిచే గుంపులో గోవిందు ఎలా తయారు చేయాలనుకుంటున్నారు మన పిల్లల్ని? ఒక్కసారి ఆలోచించుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. నమస్కారం.